ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము తండ్రి నాయన తండ్రి నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవునైనా, నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లారా, ఈరోజు ఒక చక్కటి మాటని దేవుడు మన హృదయంలో పెట్టబోతూ ఉన్నాడు. అది ఏంటంటే, ఒక్కొక్కసారి మనలో అంటే మనం చాలా వేదన పడుతున్నప్పుడు, చాలా టెన్షన్ పడుతున్నట్లా, చాలా చింతిస్తున్నప్పుడు మన శరీరంలో కూడా వైద్యశాస్త్ర ప్రకారం చాలా పెను మార్పులు వచ్చేస్తుంటాయి. నిరాశకు గురి అవుతుంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఆకలి వేయదు, మన రక్తపోటు ఎక్కువగా ఉంటుంది, గుండె దడగా ఉంటుంది, అజీర్తిగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంటుంది, వాంతులు అయిపోతాయి, లేదా ఇంకా కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, వణుకు వచ్చేస్తూ ఉంటుంది, లేదా ఏ మాట్లాడడానికి నోరు మాట రాకుండా ఉంటుంది, కళ్ళెమ్మటి నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి, దాహం వేస్తుంది, మరి నాలుక మందగించినట్టుగా అయిపోతుంది, వణుకు వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా ఎక్కడో ఉన్నట్టుగా ఉంటుంది, అది సరిగ్గా వినడానికి కూడా ఉండదు. ఒక చింత మనిషిని ఎంతగా చించేస్తుందంటే, జీవితం ఎంతగా బాధిస్తుందంటే, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందంటే, అది చెప్పలేనంత దుఃఖాన్ని మనిషికి కలిగిస్తుంది. ఈ యొక్క విషయము దేవాదేవుడికి బాగా తెలుసు. మనిషి అన్నవాడు తప్పకుండా చింతిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనకి, మీరు చింతించవద్దు, మీరు కలవరపడవద్దు అని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. చింతించాల్సిన విషయము మన జీవితంలో వచ్చినా సరే, మనం చూస్తాం 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమని చెప్తాడంటే, మీ యావత్తు చింతను ఆయన మీద మోపండి, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీకు ఏదైనా బాధ, మీకు ఏదైనా వేదన, మీకు ఏదైనా చింత ఉంటే ఆయన మీద వేయమని దేవాదేవుడు మనకి చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటాడంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేని గురించి చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. కృతజ్ఞతగా ఉండండి. చింతిస్తే మనం ఏమీ చేయలేము, ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది, మతి భ్రమిస్తుంది, మనం చేయాల్సిన పనులు కూడా సరిగ్గా చేయలేము, నీరసించిపోతాం, హఠాత్తుగా మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి మన చింతని పక్కకు పెట్టాలని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. వాక్యం వింటున్న మనలో చాలామంది దేని గురించి అతిగా చింతిస్తున్నామేమో. ఈరోజు దేవుడు మరి సూటిగా నాతోనే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-7 వచనాలు కూడా మనం చదివినట్లయితే, అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ హృదయమును కలవరపడనివ్వకండి. మనకు కలవరం ఎందుకు వస్తుంది? మనకి ఎంత చింత వస్తుంది? ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, అనారోగ్య సమస్య వల్ల కావచ్చు. ఒకరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, నా చెయ్యి నా 2 చేతులు చాలా సాఫ్ట్గా ఉంటాయి అక్క, ఎక్కడ కూడా ఒక మచ్చ కానీ ఒక్క డాగు కానీ ఏది ఉండదు, చాలా సాఫ్ట్గా చాలా నీట్గా ఉంటుంది. ఒకరోజు ఉదయం లేచి చూసానక్క, నా చేతి మీద చిన్న బొడిపంత ఒక మచ్చలాగా కనిపిస్తుంది అక్క, నాకు చాలా భయం వేసేస్తుంది అక్క, బొడిపలాగా వచ్చింది, అది ఒక కన్నదిలాగా కనిపిస్తుంది అక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క అని చెప్తుంది, ఏడ్చేస్తుంది. నేను అన్నాను, అమ్మ దోమ ఏమైనా కుట్టిందేమో, ఎందుకంత కలవరపడుతున్నావు అంటే, లేదక్క, నాకు దోమ కుట్టినా కూడా నాకు బుడిప రాదక్క, నాకు చాలా భయం వేసేస్తుంది అక్క. ఇలాగే మా బంధువులకు ఒకళ్ళకి ఇలా చిన్న బొడిపిలాగా వచ్చి తర్వాత చూస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారక్క, నాకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందా అక్క అని చింతిస్తూ ఆమె మాట్లాడుతుంటే మాట్లాడలేకపోతే గొంతంతా ఎండిపోయింది, దుఃఖంతో వెక్కి ఏడుస్తుంది.
ఆమె కోసం ఫోన్లో ప్రార్థన చేసి నెమ్మదించిన తర్వాత నేను చెప్పాను, నీ దేవుడు చెప్తున్న మాట, అమ్మ నీకు ఏమి క్యాన్సర్ లేదు, అది కేవలం దోమ కాటు మాత్రమే, అయినా కూడా నువ్వు వెళ్ళి పరీక్షించుకో అని చెప్పినప్పుడు, అక్క నిజమే చెప్తున్నావు కదా, నువ్వు దాస్తున్నావా అని మళ్ళీ కూడా ప్రశ్నిస్తుందండి. చూడండి ఈ చింత ఎంతగా దారితీస్తుంది చూడండి. ఒక గంటన్నర సేపు మనిషిలాగా లేదు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఆమె చాలా భయపడుతున్నారండి. వెళ్ళి రిపోర్ట్ రావడానికి ఒక రోజు పడుతుంది కదా, ఆ రోజంతా కూడా అన్నపానీయాలు మానేసి కూర్చొని ఉంది. రిపోర్ట్ నార్మల్ వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, అక్క నాకేమీ లేదక్క. అంతలోపల ఆమె అనారోగ్యం పాలైంది, ఆకలి లేకుండా అయిపోయింది, అసిడిటీ ఫామ్ అయింది, కడుపులో గడబడ వచ్చేసింది, నీరసించిపోయింది. చూడండి చింత ఎంతగా మనుషుల్ని తినివేస్తుందో చూడండి. అందుకనే ఆయన ఏమంటున్నారంటే, మీ హృదయంలో కలవరపడనివ్వకండి. అనారోగ్యం వచ్చినప్పుడు కలవరం వస్తుంది, ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు కలవరం వస్తుంది, లేదా ఇల్లు లేనప్పుడు కలవరం వస్తుంది. ప్రభా ఉండడానికి ఇల్లు లేదు ప్రభా, అయ్యా ప్రభా ఏమీ నాకు లేదు, చేయడానికి ఉద్యోగం లేదు ప్రభా అన్నప్పుడు ఒక తెలియని కలవరం వస్తుందండి. ప్రభు ఏమంటున్నాడో చూడండి, మనం లోకపరం విషయాల కోసం కలవరం పడుతుంటే ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు నాతో కూడా ఉండడానికి నేను ముందే వెళ్ళి మీకోసం ఒక ఇంటిని ఏర్పాటు చేస్తానంటున్నాడు. మరి ఈరోజు సంతోషిద్దామా, ఆనందిద్దామా, దేని గురించి మీరు చింతించవద్దు అని ఆ వాక్యంలో ప్రభు చెప్తున్నాడండి. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎట్లా ఉండాలంటండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. శక్తికి మించిన శ్రమ దేవుడు మనకి ఇవ్వడండి. మార్గం ఇస్తాడు, తట్టుకునే మార్గం ఇస్తాడు, తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. ఎవరు చింతిస్తారు ఎక్కువగా, ఎవరు బాధపడతారు ఎక్కువగా అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34 వచనాలు మీరు బైబిల్ తెరిచి శ్రద్ధగా ఈరోజు ఈ వాక్యం వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలు. కొన్ని అమూల్యమైన మాటలు మాత్రమే, సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇందులో ఏమంటాడంటే, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామా అని నువ్వు చింతించవద్దు. నీ చింత తిండికైతే, నీ చింత త్రాగుడికైతే, నీ చింత వస్త్రాలకైతే దీని గురించి చింతించవద్దు. ఎందుకంటే నీకు ఏమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు ఏం ధరించుకోవాలో, ఏం తినాలో, ఏం తాగాలో అన్నది నీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్తూ, ఆకాశ పక్షులను చూడు, విత్తవు, కోయవు, పూయవు, కానీ పరలోకపు తండ్రి మనం పోషించటం లేదా? అడవి పువ్వులను చూడు, ఎంత చక్కగా అలంకరిస్తున్నాడో, వాళ్ళకి వస్త్రాలను కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అడవి పువ్వులే, ఆకాశ పక్షులే పొద్దునుండి ఉదయించి సాయంత్రం వాడిపోయే పువ్వులకే అంత శ్రద్ధ వహిస్తే, తన రూపంలో, తన పోలికతో, తన మంచితనంలో చేసుకున్న నీ గురించి ఆయన చింతించడా? కాబట్టి ఏం తిందామా, ఏం ధరిస్తామా అని అన్యుల వల్ల నువ్వు ఆలోచించకో అని దేవుడు ఇక్కడ చక్కటి అమూల్యమైన మాటలు రాసి ఉన్నాడండి. ఈరోజు నీ చింతంతా దేవుడికి సమర్పించి సంతోషంగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కావచ్చు నిద్ర లేకుండా ఉన్నావేమో, కలవరపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో. నేను ఈరోజు ఒక సేవకురాలుగా చెప్తున్నాను, ఈరోజు నువ్వు పడ్డ కన్నీరు రేపటి రోజున దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, చింత వలన ప్రభా శరీరం కృషించటమే కాకుండా ఆత్మ కలవరమై ప్రభా, మనసు అల్లకల్లోలమై ప్రభా, సముద్ర కెరటాల్లేగా ప్రభా ఉప్పెన్లై ఉండగా తండ్రి నాయన ప్రభా, చింతించకండి, మీ యావత్తు చింత నా పైన మోపండి, నేను మీ గురించి విచారిస్తున్నానని చెప్పిన దేవా నీకు వందనాలు. మా ప్రతి సమస్యను, మా ముందున్న తుఫాన్లను, సునామీలను లాంటి సమస్యలను మీ ముందుంచుతుండగా తండ్రి ప్రభా, నీవు మాకు మార్గమై అయ్యా ప్రభా మమ్మల్ని నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి
వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. డోంట్ వరీ, గాడ్ ఈస్ విత్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.